అమెరికా ఇంతవరకు విచ్చలవిడిగా వదిలేసినటువంటి స్టేజ్ నుంచి ప్రతి అణువు జల్లెడ పడుతోంది. ప్రతి ఒక్కళ్ళకి ఐడి కార్డు సరిచేస్తుంది. ఐడి కార్డు లేకపోతే పిలుస్తారు, స్టేషన్కి తీసుకుపోతారు, ఎంక్వైరీ చేస్తారు ఏంటన్నటువంటిది. ఐడి కార్డు ఉండాలి అంటే మనం అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్నప్పుడు మనం ఎందుకున్నాం, ఎంతకాలం నుంచి ఉన్నాం, ఏ పర్పస్ మీద వచ్చాం, ఏం చేస్తున్నాం, ఎంతకాలం మన అకౌంట్లో డబ్బులు ఎట్టబడ్డాయి, అదే ఇండియా నుంచి వెళ్ళి పడ్డాయా, లేకపోతే అక్కడే ఏదైనా షాపులో నుంచి పడ్డాయా, ఏదైనా వ్యాపారం నుంచి పడ్డాయి, అక్కడ మనం పని చేసామా, లేకపోతే అక్కడ పార్ట్నర్షిప్ చేసామా, దానికి అనుమతి ఉందా, ఇట్లాగ ప్రతి స్టెప్ అంటే చట్ట నిబంధనల్ని ఉల్లంఘించినా అక్కడ బ్రతికేస్తున్నాం మనం. ఇప్పుడు ఆ చట్ట నిబంధనలు పట్టుకోవాలంటే ఐడి కార్డుకి అప్లికేషన్ సందర్భంగా దొరికిపోతారు. ఐడి కార్డు లేకపోతే ఎతికినప్పుడు దొరికిపోతారు. సక్రమంగా వెళ్ళి రూల్ ప్రకారం అక్కడ జాబ్ చేస్తున్న వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదు, వాళ్ళు 20-30% ఉన్నారు. కానీ ఒక పర్పస్ మీద వెళ్ళి స్టూడెంట్ వీసా మీద వెళ్ళి వేరే పని చేయటం, లేకపోతే స్టూడెంట్ని పెళ్లి చేసుకుని స్టూడెంట్ వీసా మీద వెళ్ళిన వాళ్ళని పెళ్లి చేసుకుని డిపెండెంట్గా వెళ్ళినటువంటి వాళ్ళు వేరే వ్యాపారాలు చేసుకుంటాం, వేరే ఉద్యోగాలు చేసుకుంటాం, ఇట్లా చేసే వాళ్ళందరికీ ఇప్పుడు పెద్ద సమస్య.